నమస్తే ఎవ్రీవన్, నేను మోనికా శృతి. ఈ రోజు మీ ముందుకి షోల్డర్ మూవ్మెంట్స్ పార్ట్ 2 తో వచ్చాను. ఫస్ట్ వన్ ఇస్ జస్ట్ బెండ్ యువర్ హ్యాండ్. మీ లెఫ్ట్ హ్యాండ్ తో మీ రైట్ ఎల్బోని పట్టుకోండి. నేను ఇక్కడ జస్ట్ నా ఎల్బో ఒక్కటే లాగట్లేదండి, నా నడుం నుంచి కంప్లీట్ నర్వ్ని నేను స్ట్రెచ్ చేస్తున్నాను. సో అది ఫీల్ అవుతూ చేయండి. సి, పుల్, రిలీజ్, పుల్, రిలీజ్. ఇలా స్లోగా 20 టైమ్స్ మినిమం. ఆపోజిట్ సైడ్ నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ ఎల్బోని పట్టుకుంటున్నాను, హెడ్ మీద కాదు, వెనక్కి. అప్పుడే మన షోల్డర్ ఓపెన్ అవుతుంది. స్లోగా పుల్ చేస్తున్నా, రిలీజ్, వెరీ జెంట్లీ. అది ఫీల్ చేయండి, ఆ ఓపెనింగ్, రిలీజ్. 3, స్లోగా అబ్జర్వ్ చేస్తూ చేయండి, కంగారు ఏమీ లేదు. 9, 10, రిలాక్స్. ఇప్పుడు మనం షోల్డర్ మూమెంట్స్లో సెకండ్ మూమెంట్ చూద్దాము. మీ 2 హ్యాండ్స్తో మీ షోల్డర్స్ని పట్టుకోండి. ఎప్పుడైనా మీరు ఈ పొజిషన్కి వచ్చినప్పుడు ఎల్బోస్ ఇలా ముందుకి వెనక్కి ఉండకూడదండి. మీ బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఎల్బోస్ బయటికి పాయింట్ చేసి ఉండాలి, షోల్డర్స్ ఎల్బో ఒకే లైన్లో ఉండాలి. ఫస్ట్ ఇది చెక్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఎంత కుదిరితే అంత పైకి. నా ఎల్బోస్ కంప్లీట్గా సీలింగ్ని చూస్తున్నాయి. స్లోగా అంతే కిందకి, డౌన్, అప్, డౌన్. మీరు అబ్జర్వ్ చేస్తే మీ షోల్డర్ రొటేషన్ మీకు తెలుస్తుంది. 3, నైస్ అండ్ స్లో, వెరీ జెంట్లీ. ఈ మూమెంట్స్ అన్నీ ఏంటంటే మనం ఆసనాస్ చేసే ముందు ఎవ్రీ డే మీ నెక్ అండ్ షోల్డర్స్ని ఒకసారి కండిషనింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చెప్తున్న ఈ వేరియేషన్స్ అన్నీ మీకు కండిషనింగ్కి యూజ్ అవుతాయి. రెగ్యులర్గా మీరు ఎక్కడ కూర్చున్నా, మీరు కంప్యూటర్ వర్క్ చేసుకుంటూ మీరు కూర్చున్నా కూడా ఆ చైర్లోనే కూర్చుని చేసుకోవచ్చు. ఇలా స్లోగా 20 టైమ్స్ అప్ అండ్ డౌన్, రిలాక్స్. ఇప్పుడు మనం షోల్డర్ మొబిలిటీలో థర్డ్ వేరియేషన్ చూద్దాము. మనం ఇందాక చేసిన వేరియేషన్కి కంటిన్యూషన్ లా ఉంటుంది. 2 హ్యాండ్స్ని ఇలా బెండ్ చేస్తున్నాము. రైట్ హ్యాండ్తో లెఫ్ట్ ఎల్బోని, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ ఎల్బోని ఇలా ఇంటర్లాక్ చేస్తున్నాం. అబ్జర్వ్, మనం ఇలా ముందుకు పెట్టట్లేదు, హ్యాండ్స్ని ఎంత కుదిరితే అంత వెనక్కి, ఆకాశం వెంపు చూడాలి. ఈ పొజిషన్కి వచ్చాక స్లోగా ఇలా ముందుకు తీసుకొస్తూ వెనక్కి ఎంత కుదిరితే అంత చెస్ట్ని ముందుకి పుష్ చేయాలి. స్లోగా ఇలా ముందుకు తీసుకొస్తూ వెనక్కి ఎంత కుదిరితే అంత. 1, కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే షోల్డర్ కంప్లీట్ రొటేషన్, ఈ షోల్డర్ ఓపెనింగ్. 4, 5, 6, కంప్లీట్గా పుష్ చేయండి, చెస్ట్ని ఓపెన్ చేయండి. 7, ఇది రిలాక్స్ చేయడం. 8, 9 and 10, రిలాక్స్. థర్డ్ వేరియేషన్లో బ్రింగ్ యువర్ బోత్ హ్యాండ్స్ ఫ్రంట్ ఇంటర్లాక్. ఈ ఫింగర్స్ని ఇలా ఓపెన్ చేసి ఎల్బో స్ట్రైట్ పెట్టి కంప్లీట్గా సీలింగ్ వెంపు పైకి, కంప్లీట్ స్ట్రైట్ ఎల్బోస్. ఇక్కడి నుంచి యువర్ డ్రాయింగ్ సర్కిల్స్. ఇఫ్ యూ అబ్జర్వ్, నేను నా షోల్డర్ రొటేషన్ అవుతుంది ఇక్కడ. సర్కిల్ 1, 2, 3, ఇలాగా ఫ్రంట్కి వచ్చాక మళ్ళీ యాంటీ క్లాక్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అనమాట. 2, 3. అబ్జర్వ్, ఎంత కుదిరితే అంత వెనక్కి తీసుకెళ్తున్నాను నా హ్యాండ్స్ని, తర్వాత రైట్కి, ఇలా ముందుకి సర్కిల్. యాక్చువల్లీ నేను సర్కిల్ షోల్డర్స్తో చేస్తున్నాను. అబ్జర్వ్, 3, 4, 5, రివర్స్. 5, బ్యాక్ నుంచి ఫ్రంట్కి. 4, 3, 2, 1, రిలాక్స్. ఇప్పుడు మనం షోల్డర్ మొబిలిటీలో లాస్ట్ అండ్ ఫోర్త్ వేరియేషన్ చూస్తున్నాం. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నా రైట్ హ్యాండ్ని నేను కంప్లీట్గా ఇలా రొటేట్ చేసి ఓపెన్ చేసి వెనక్కి తీసుకెళ్తున్నాను. నా లెఫ్ట్ హ్యాండ్ని ఇలా ముందు నుంచి ఓపెన్ చేసి వెనక్కి తీసుకెళ్తున్నాను. వన్స్ రీచ్ అయ్యాక ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్, డీప్గా బ్రీత్ తీసుకుని ఇలా షోల్డర్స్ని రొటేట్ చేసి హ్యాండ్స్ ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం, ఎల్బో స్ట్రైట్. ఎక్స్హేల్,
రిలీజ్. సీ మీ, ఐఎమ్ ఓపెనింగ్ మై షోల్డర్స్. ఇలా రిలాక్స్డ్గా ఉంచట్లేదు, ఓపెన్. అవే, స్లోగా రిలాక్స్, అవే, ఎల్బో స్ట్రైట్, రిలాక్స్, అవే. ఇలా మినిమం 10 times. రిలాక్స్, ఫ్రీ యువర్ హ్యాండ్స్, రిలీజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ నుంచి చెప్పిన నెక్ మొబిలిటీ అండ్ షోల్డర్ మొబిలిటీ మూమెంట్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి. సో దట్ మనం ఫర్దర్గా ఆసనాస్ ప్రాక్టీస్ చేసినప్పుడు దీస్ విల్ హెల్ప్ ఎ లాట్. జనరల్గా మనం ఏమనుకుంటామంటే నెక్ అండ్ షోల్డర్స్ ఆర్ వెరీ స్మాల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, మనం ఆసనాస్ చేద్దామని ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే నెక్ అండ్ షోల్డర్ని ప్రాపర్గా కండిషనింగ్ చేస్తామో, వన్స్ మనం యోగా ఆసనాస్లోకి వెళ్ళినప్పుడు యూ కెన్ ఫీల్ దట్ కంఫర్ట్. సో హోప్ ఎవ్రీ వన్ విల్ ప్రాక్టీస్ డైలీ. థ్యాంక్ యూ. స్ప్రెడ్ పాజిటివిటీ.